హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగున్నారా? సో వెల్కమ్ బ్యాక్ టు రుతు ఇంటి వంట. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాగి పిండి ప్లస్ బెల్లంతో చేసే కేక్ అండి. సో చాలా ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉంటుంది. సో వీడియోని ఎంతకైతే స్కిప్ చేయకుండా చూసేయండి. సో ముందుగా పొయ్యి వెలిగించుకొని దాంట్లో ఒక మందంగా ఉన్న గిన్నె మీద ఒక స్టాండ్ లాంటిది పెట్టుకొని గ్యాస్ కట్టర్ ప్లస్ విజిల్ రెండు తీసేసి దాన్ని ప్రీహీట్ చేసుకోండి ఒక 10 minutes. సో ఇది ప్రీహీట్ అవుతున్నప్పుడు వేరే స్టీల్ గిన్నె అనేది తీసుకొని దాంట్లో 1 గ్లాస్ దాకా ఆయిల్ అనేది వేసుకోండి. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు. తర్వాత నేను ఇక్కడ 1 కప్పు దాకా తురుముకున్న బెల్లాన్ని వేస్తున్నానండి. సో తురుముకున్న బెల్లం ఎందుకు వేస్తున్నానంటే మనకి ఇది కరగడానికి చాలా ఈజీగా అవుతుందన్నమాట. సో బెల్లం చూస్తున్నారు కదా మీరు, దీన్ని నేను ఇక్కడ వేసేస్తున్నాను. అండ్ ఇప్పుడు దీంట్లో కొంచెం తిప్పుకుంటూ దీన్ని మనం మ్యాష్ అనేది చేసుకోవాలండి. సో డైరెక్ట్గా మీరు దీన్ని మిక్సీలో వేసేస్తే బ్లేడ్స్ అనేవి పోతాయి. సో బెల్లం కాబట్టి. అండ్ ఇది కొద్దిగా మ్యాష్ అయిన తర్వాత ఇలాగా మిక్సీ జార్లోకి మొత్తం దాన్ని వేసేసుకొని 1 కప్పు దాకా పెరుగును వేసుకోండి. పెరుగు వల్ల ఏంటంటే మన కేక్ అనేది చాలా స్మూత్గా వస్తుందండి. సో పెరుగు తప్పనిసరిగా వాడండి, ఎందుకంటే మనం ఇక్కడ ఎగ్ వాడట్లే కదా, అందుకని. అండ్ ఇప్పుడు ఇదంతా మిక్సీ వేసేసుకున్న తర్వాత చూస్తున్నారు కదండి, ఇలా జల్లెడ పెట్టుకొని పైన 1 కప్పు దాకా రాగి పిండి వేసుకోండి. సో మీరు ఏ కప్పు అయితే వాడుతున్నారో ఫస్ట్ నుంచి అదే కప్పు అయితే వాడాలి. 1 కప్పు దాకా రాగి పిండి వేసుకొని ఆ కప్పుతోనే సగం కప్పు దాకా నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ మైదా పిండి అనేది అస్సలు వాడట్లేదు. గోధుమ పిండి తీసుకున్న తర్వాత నేను ఇక్కడ 1 స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ కూడా వేసుకుంటున్నానండి. మీరు ఏ బ్రాండ్ అయినా వేసుకోవచ్చు బేకింగ్ పౌడర్, బట్ డేట్ అనేది చూసుకోండి. సో 1 స్పూన్ దాకా నేను ఇక్కడ బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. బేకింగ్ పౌడర్ వేసిన తర్వాత 1/2 స్పూన్ దాకా నేను ఇక్కడ బేకింగ్ సోడా వేస్తున్నానండి. సో ఈటింగ్ సోడా వేరు, బేకింగ్ సోడా వేరు, ఒకసారి చూసుకొని వేసుకోండి. 1/2 స్పూన్ దాకా నేను ఇక్కడ బేకింగ్ సోడా వేసుకున్న తర్వాత దీనన్నిటిని మొత్తాన్ని నేను జల్లించుకుంటున్నానండి. మీరు జల్లించుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే మీకు చాలా స్మూత్గా వస్తుందన్నమాట. అండ్ దీన్ని ఇప్పుడు నేను కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో దీన్ని నేను మొత్తం మిక్స్ చేస్తున్నానండి. మీరు ఏ మెథడ్ ఫాలో అయినా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అదే మెథడ్లో మీరు మిక్స్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీకు కేక్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా. సో ఇక్కడ నేను కొన్ని పాలు అనేవి యాడ్ చేస్తున్నానండి. సో మీరు కొద్దిగా యాడ్ చేసుకోండి, మీరు ఒకవేళ బిగినర్స్ అయితే. అండ్ నేను ఇక్కడ ఒకసారి యాడ్ చేశాను. సో కేక్ కన్సిస్టెన్సీ కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, చాలా ఫ్లఫీగా వచ్చింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ఎయిర్ క్యాప్స్ కూడా వచ్చాయి కదండి. సో మనం ఎంత మిక్స్ చేస్తే అంత ఇది ఫ్లఫీగా వస్తుందన్నమాట. చూసారు కదా. అండ్ ఇప్పుడు నేను దీంట్లో కొంచెం వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. 1 స్పూన్ దాకా యాడ్ చేశాను. వెనిలా ఎసెన్స్ మస్ట్ అని చూడండి, ఎందుకంటే ఇక్కడ మనం ఎగ్ వాడట్లే కాబట్టి స్మెల్ అనేది వస్తుందన్నమాట. మీ దగ్గర ఏ ఎసెన్స్ ఉంటే ఆ ఎసెన్స్. అండ్ దీన్ని మీరు డస్టింగ్ చేసుకున్న గిన్నెలోకి వేసేసుకోండి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ పెట్టుకున్న గిన్నెలోకి వేసుకోండి. అండ్ ఇక్కడ నేను 2 to 3 times నేను దీన్ని ట్యాప్ చేస్తున్నాను, సో దట్ ఎయిర్ బబుల్స్ అనేవి మనకి బయటకు వెళ్ళిపోతాయి. అండ్ ఇక్కడ నేను 10 minutes దాకా కుక్కర్ అనేది ప్రీహీట్ చేసుకున్నాను కదా. సో దాంట్లో నేనైతే ఇది వేస్తున్నానండి. అండ్ మూత ఏం పెట్టాల్సిన లేదండి, జస్ట్ ఇట్లా కుక్కర్ మూత ఉంటుంది కదా, సో దాన్ని పెట్టేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ నుంచి మీరు 45 minutes అసలు దాన్ని కదపకండి. అండ్ కేక్ అనేది అయితే ఇలా వస్తుంది. మీకు కేక్ బేక్ అయిందా లేదా తెలుసుకోవడానికి ఒక చిన్న టిప్, మీ దగ్గర ఏదైనా టూత్పిక్ కానీ లేదంటే ఇలా నైఫ్ కానీ ఏదైనా ఉంటే దాంట్లో గుచ్చండి. అండ్ అది అంటుకోకుండా వచ్చిందంటే మీకు కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. సో మీరు చూస్తున్నారు కదా, కేక్ని నేను బయటకు తీసి ఫుల్ కూల్ డౌన్ అయిన తర్వాత నేను బయటకైతే తీయడం జరిగిందండి. అండ్ కేక్ కన్సిస్టెన్సీ కూడా మీకు చూపిస్తాను ఎంత ఫ్లఫీగా వచ్చిందో. సో చూస్తున్నారు కదా, ఎలాంటి కోకో పౌడర్స్ ఏమీ వాడకుండా తయారు చేసిన కేక్ అండి. సో చాలా హెల్దీ, ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా హెల్దీ అండి. సో నడుము బలం ఉంటుంది బెల్లం తినడం వల్ల. అండ్ మనం ఉత్తినే బెల్లం అయితే తినలేం కాబట్టి సో ఇలాంటి రెసిపీస్ చేసుకొని మీ పిల్లలకి కానీ మీరు కానీ ఈజీగా తినొచ్చు. అండ్ చూస్తున్నారు కదా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. సో మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నారు కానీ వీడియోని అయితే ఎందాక చూడట్లేదండి. సో అలా మీరు చూడకపోతే మీకు తెలియదు కదా. అండ్ మీకు లైక్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే ఫాస్ట్గా రికమెండ్స్లోకి వెళ్తుంది. సో సబ్స్క్రైబ్ చేసేయండి.